మీ హక్కు పత్రాలన్నీ మేము ఇప్పిస్తానని మన మాట ప్రకారంగా పనిచేస్తున్న తరుణంలో మీరు చేసిన ఈ నిర్వాహకం బట్టబయలు చేయడానికి మా కిసాన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పూర్తిగా వివరంగా ఎంక్వైరీ చేయాలి. రైతు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రోత్సహించిన ఎవరెవరు నాయకులు ఉన్నారో, స్థానికులు ఎవరున్నారో వీటి అంతా కూడా ఎంక్వైరీ చేసి నేరస్తులపైన చర్య తీసుకోవాలనే మాట మేము మా పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా అదే సందర్భంలో ఒక నాగర్ కర్నూలులో కానీ లేకపోతే జోగులాంబ జిల్లాలో కానీ ఇవన్నీ నిన్న జరిగిన ఇన్సిడెంట్లన్నీ అన్ని జిల్లాలలో కలెక్టర్లతో మాట్లాడితే ఎక్కడ కూడా దీంట్లో వాస్తవాలు లేవు. అయితే ఇక్కడ ఏమిటంటే నిజంగా చూస్తే జోగులాంబ కానీ నాగర్ కర్నూలులో జరిగినాయి, జనగామలో జరిగినాయి చూస్తే ఇవేమో కొన్ని కుటుంబ సమస్యలు, కొన్నేమో మీరు నిర్వాహకము, మీ నిర్లక్ష్యము, మీరు చేసిన కార్యక్రమాల వల్ల ఎంతో మంది రైతులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. 6-7 సంవత్సరాలు 2018లో ధరణి వస్తే కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తే మీరు హక్కున్న వాళ్ళకి ఇవ్వకుండా మీరు చేసిన నిర్వాహకం వల్లనే ఈరోజు ఇవన్నీ కూడా గ్రామాలలో జరుగుతున్నాయి. అందుకే మేము ఈ వేదిక నుంచి, ఈ గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మీరందరూ ధైర్యంగా ఉండండి, ధైర్యం కోల్పోకండి. మీకు హక్కు పత్రాలు పాతవి కానీ ఇంకోటి కానీ మీరు ఆ భూమిలో కబ్జా ఉండి మీరు వ్యవసాయం చేసుకున్న వాళ్ళైతే గతంలో జరిగిన తప్పులన్నీ కూడా సరిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, క్యాబినెట్ మొత్తం కూడా చాలా ఆవేదనతో ఉంది. చాలా రైతులు నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో ఈ ఖమ్మం రైతు చనిపోయిన సందర్భంగా వారు కూడా ఒక హామీ ఇచ్చారు. అందువల్ల మేము కూడా మొత్తం రాష్ట్రంలో హక్కున్న వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడవద్దు, మాకు హక్కు పత్రం రాదు అనే మాట అనుకోవద్దు. అన్ని కూడా వేగంగా జరుగుతాయి. ఇప్పటికే 1,00,000 పైచలకు వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా సరిదిద్ది ఆన్లైన్లో పెట్టబడ్డాయి. మళ్ళీ ఈ పని అంతా కూడా వేగంగా జరిగి కలెక్టర్లకు అందరికీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు అందరూ సెక్రటరీలకు కూడా ఆదేశం ఇచ్చారు. మీరు గ్రామాలలో పోటీ, కలెక్టర్లు గ్రామాలలో పోయి తిరగండి అనే మాట కూడా వారికి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మేము కిసాన్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కానీ మేము మీకు అప్పీల్ చేస్తున్నాం. మిమ్మల్ని మేము రైతు అంటే గౌరవం, మీరు దయచేసి ఏ విధమైన అఘాయిత్యాలు చేసుకోకుండా ధైర్యంగా ఉండమని చెప్పి మీతో